అయితే ఈ బ్రహ్మకలశ అనే సాంగ్ ఫస్ట్ లైన్ వచ్చేసి తెలీదు శివుడా భక్తి మార్గము నానలా నాలా నానలా అని వస్తుందన్నమాట. సో అజనీష్ లోకనాథ్ ఇక్కడే ఎటువంటి ప్రయోగం చేశారంటే, ఈ సాంగ్ పాడిన అభి అని ఉన్నాడు, అభి. సో 73 రాగాస్ గురించి యూట్యూబ్లో పాండమిక్ ఇయర్ ఉన్నప్పుడు తన యూట్యూబ్లో ప్రమోట్ చేశాడు ఇది. ఈ ఫస్ట్ లైన్ గుత్తిల్లా శివనే, అది కన్నడ. తెలీదు శివుడా భక్తి మార్గము. ఈ లైన్స్ కూడా లిరిక్ రైటర్ ఎవరైతే ఉన్నారో సద్గురు త్యాగరాజస్వామి వారు ఇదే రాగంలో తెలియలేరు రామ భక్తి మార్గమును, ఈ లైన్స్ తీసుకొని తెలియదు శివుడా భక్తి మార్గము అని చెప్పేసి నన్ను పెట్టారు. సో త్యాగరాజస్వామి వారు కూడా ధేనుక రాగం, ఈ ధేనుక రాగం వచ్చేసి ఈ 72 రాగాస్ మేళకర్త రాగాల పట్టిక అన్నాను కదా, 9వ మేళకర్త ధేనుక అనే రాగం. సో ఆ రాగాన్ని 1 లైన్కి తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ముఖారి అండ్ తోడి మిక్సప్, ముఖారి రాగం నథింగ్ బట్ అందరు తెలుసుకోవాలంటే బ్రహ్మ కడిగిన పాదము, అందులో తీసుకున్నాడు. తోడి నథింగ్ బట్ వరాహ రూపం, అవన్నీ మిక్స్ చేస్తూ ధేనుక అనే 9వ మేళకర్త రాగాన్ని, 22వ మేళకర్త నుంచి జన్య రాగమైన ముఖారి, అండ్ ఆ తర్వాత కూడా కీరవాణి ఇంకో అంటే లాస్ట్ లైన్స్ వస్తాయి, ఆ తర్వాత వచ్చే లైన్స్ ఆ రాగం ఏంటంటే అది కీరవాణి, 21వ మేళకర్త. సో ఏంటంటే మనము కాంతారా, ప్రీవియస్ కాంతారాలో కూడా లాట్ ఆఫ్ రాగాస్ లైక్ కనకాంగి, ముఖారి, తోడి, వరాళిలో ఉన్నటువంటి గంధము పొయ్యరుగా, పున్నాగ వరాళి అండ్ వివాది రాగాలు అంటారు. ఇవి కాకుండా లైక్ చంద్రజ్యోతి, గానమూర్తి, ఈ రాగాలన్నిటినీ స్పృశించాడు. తను చెప్పాడు కూడా అజనీష్ లోకనాథ్ ఏమన్నాడంటే, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రాగాల మేళవింపులని, రాగమాలికను చేసి ఈ సాంగ్స్ ని ప్రజెంట్ చేసామని. అంటే ఇన్ని రాగాలతో చేసే పాటను రాగమాలిక అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ.